వెంకటరెడ్డి గారు, అనంతపురం సభ ఒక సభ 100 అబద్ధాలు అన్నట్టుగా సాగినట్టుగా కనిపిస్తోంది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ సూపర్ 6 రెండు పాయింట్లే ప్రధానమైనవి, రెండే ఇష్యూలు. అందులో పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు పాయింట్ని కూడా పక్కన పెట్టి మెడికల్ కాలేజీల గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోనీ చెప్పుకున్నటువంటి మెడికల్ కాలేజీల అంశంలోనైనా నిజాలు బయటకు వచ్చాయా? ఈ సూపర్ 6లోనైనా నిజాలు బయటకు వచ్చాయా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిన్న 2 విషయాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పాడు సార్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీటింగ్ మొత్తంలో ఒకటి 47 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా అన్నాడు, వాస్తవం. అదే వాస్తవం అయితే అవాస్తవం అయితే మాకెందుకు సార్? అంటే ఎన్ని నిజాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఉన్నాయని మీరు డిస్కషన్ పెట్టారు కాబట్టి 2 పాయింట్లు మాత్రం ఆయన నిజం చెప్పాడు. ఒకటి ఏంటంటే 47 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, 4వసారి సీఎంగా ఉన్నా. ఈ 2 పాయింట్లు నిజాలు తప్ప మిగిలిన ఒక్కటన్నా నిజం ఉందా సార్? దాంట్లో అన్నా క్యాంటీన్ల మీద కూడా, ఆఖరికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద కూడా అబద్ధం చెప్పాడు. అన్నా క్యాంటీన్లు 244 ఉన్నాయి రాష్ట్రంలోనే, అబద్ధం చెప్పాడు. 103, ఇంకో 10 ఏదో మొన్న అవుతున్నాయి. 103 అన్నా క్యాంటీన్ నియోజకవర్గానికి ఒకటి కూడా లేదా? లేదండి, 175 కూడా లేవా? 103 అన్నా క్యాంటీన్లు మాత్రమే. ఇంకో 10 ఏదో మొన్న కన్స్ట్రక్షన్ అవుతాయని అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ CEO అంట మొన్న ప్రకటన కూడా చూసాను, వార్త వచ్చింది ఈ మధ్య. అది చేసి 5,60,00,000 మంది భోజనం చేస్తారంట అన్నా క్యాంటీన్లో. 5,60,00,000 మంది అన్నా క్యాంటీన్లో భోజనం చేశారంట. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మందిలో ఎందుకు వెళ్తాను సార్? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కూడా రోజు అక్కడే చేస్తున్నట్టుగా అర్థం. ఏం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో? తెలుగుదేశం వాళ్ళకి ఇలా ఫంక్షన్లు ఏమైనా జరిగితే, బర్త్డేలు లేదంటే ఇంకేదన్నా మెచ్యూర్ ఫంక్షన్ ఇట్లాంటివి ఉంటే అక్కడ తీసుకెళ్ళి భోజనాలు పెడుతున్నారు. ఎందుకు? తక్కువలో అయిపోయింది కదా. సో దీంతో పేదవాడికి ఇంకేడ ఇలా అన్నం పెట్టినట్టుగా. రెండోది, ఇంటింటికి రేషన్ ఎత్తేసి ఏడో నియోజకవర్గంలో 2 లక్షల మంది జనాభా ఉంటే ఓ చోట అన్నా క్యాంటీన్ పెడతాం, అక్కడికి వచ్చి తినేసేయండి అంటే అసలు ఉన్నదే దాంట్లో 244 అనేది అది అబద్ధం. రెండోది, 25 లక్షల వరకు NTR ట్రస్ట్ కింద ఆర్థిక సాయం అందిస్తున్నారంట ఆరోగ్యశ్రీ. 25 లక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా తీసుకొచ్చింది, దాన్ని నువ్వు ప్రైవేట్ వాళ్ళకి చేస్తున్నావు. సో ఇట్లా అన్నీ చూసుకుంటే తర్వాత పారిశ్రామికవేత్తలు 1 లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసేస్తున్నారంట. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంట. ఇవన్నీ చూస్తే మరి అబద్ధాలు కాకేముంది? మేజర్గా మెడికల్ కాలేజీలు ఇందాక ఇద్దరు పెద్దలు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే దాంట్లో ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ఇష్యూలు ఇందాక రంగయ్య గారు ఎందుకంటే మనకున్న మెడికల్ కాలేజ్, ఎందుకంటే బయట కంట్రీలకు వెళ్ళి ఈరోజు చదువుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ కంట్రీలో జరుగుతున్నటువంటి గొడవలతో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు ఎలా ఉన్నారో చూస్తున్నాం కదా. అసలు అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడే ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు 3 సార్లుగా ఉన్నప్పుడు ఒక్కొక్క టర్మ్లో కనీసం ఒక్కొక్క కాలేజ్ తీసుకుని వచ్చిన 3 కాలేజీలన్నా వచ్చాయి కదా. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకుండా నేనే మెడికల్ కాలేజీలు మొత్తం కట్టానని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సార్ ఎంత బరి తెగించారంటే చూడండి సార్, అవి ఫేక్. జగన్ కట్టేసి ప్రారంభం చేశా అని చెప్తున్న 17 మెడికల్ కాలేజీలు అని చెప్పి మొత్తం వాళ్ళ ట్విట్టర్ వీటన్నిటిలో పెట్టి 17 మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు కదా, కింద పునాదులు వేసినప్పుడు ఫోటోలు పెట్టారు. అప్పుడు ఫోటోలు పెట్టి ఇప్పుడు చేసిన వాళ్ళని ఇది ఎవరిది ఫేక్ పార్టీ అంటారు, ఎవరిది ఫేక్ ట్వీట్లు అంటారు, ఎవరి బతుకులు ఫేక్ అంటారు. కూడా నేర్చుకోవాలి. హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక బిల్డింగ్ కట్టి మొత్తం హైదరాబాద్ నాదే అంటారు కదా, దానికి పునాది వేసినప్పుడు ఆ రాయి చూపించి కట్టలేదని మీరు కూడా ప్రచారం చేయాలి సార్. రాజకీయాన్ని వజ్రాన్ని వజ్రంతో కోయాలి సార్. 2 లక్షల కోట్లు అప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు 1,99,000 కోట్లు ఉంటే 1,99,000 అంటాడు. 2 అని కూడా చెప్పాడు ఆయన. ఇంకా మనమన్నా ఫ్లోలో 2 లక్షల కోట్లు అయింది, 1000 కోట్లు లేవన్నా మనం చెబుతాం, కానీ జగన్ గారు అది కూడా చెప్పడు. సో 1,99,350 కోట్లు ఉంటే 1,99,350 కోట్లు అంటాడు. సో ఆయన అంత ప్రాంప్ట్గా ఉంటాడు లెక్కల్లో. సో నిన్న ప్రెస్ మీట్కి సంబంధించి జగన్ గారు అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం లేదు. యూరియా కొరత రాకుండా చూస్తా మీ అందరికి అందిస్తాను అంటున్నాడు. ఎప్పుడు యూరియాని? మే జూన్ నెల నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ సెప్టెంబర్ వచ్చినాక ఇప్పుడు అందిస్తానని చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా అందట్లేదనే కదా దానికి అర్థం. రెండోది, మెడికల్ కాలేజీలకు సంబంధించి విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ ఆల్రెడీ అడ్మిషన్లు అయిపోయి సెకండ్ అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది. వాళ్ళు 2023-24లో స్టార్ట్ అయింది. 24-25 సెకండ్ ఇయర్. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తూ ఉంది వాళ్ళకి సంబంధించి. సో సెకండ్ ఇయర్ కూడా అయిపోవచ్చింది. సో అట్లానే పాడేరుది 2024లో స్టార్ట్ అయింది. ఇంకొక 4 మెడికల్ కాలేజీలు పులివెందులు కానీ, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల రెడీ అయి ఉన్నాయి. అంటే మొత్తం 10 కాలేజీలు రెడీ అయిపోయినాయి 17లో. 7 కాలేజీలే ఏదైతే నిర్మాణ దశలో ఉన్నాయి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒకటి కూడా కట్టకుండానే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఎన్ని చేశారు? వాళ్ళ టీవీలో చూస్తే ఏం చెబుతున్నారంటే కరీంనగర్ లో ప్రతిమ ప్రైవేట్ కాలేజీలు, నెల్లూరులో నారాయణ,
ఈ ప్రైవేట్ కుప్పంలో కూడా ఉందట అనుకుంటే పిఎస్ మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ కాలేజీ. ఓకే, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ప్రైవేట్ కాలేజ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రభుత్వ కాలేజ్ కట్టాడు ఆయన. ఎక్సలెంట్. ఇక్కడ అర్థమవుతుంది కదా ఎవరు ప్రైవేటు వ్యక్తులు, ఎవరు ప్రజలకి ప్రభుత్వం తరపున ప్రజలకు మేలు చేసే వ్యక్తులు. నువ్వు 47 ఆయన చెప్పిన లెక్క 47 నుంచి రాజకీయాల్లో ఉన్నావే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది 2009లోనే కదా. అవును, అది నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి కదా. నీ నియోజకవర్గంలో కూడా నువ్వు మెడికల్ కాలేజ్ కట్టుకోలేదు కదా, నీ సొంత నియోజకవర్గంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, దాంట్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ఆయన నియోజకవర్గంలో పులివెందుల్లో మెడికల్ కాలేజీ కట్టాడు కదా. దానికి అడ్మిషన్లు వద్దని చెప్పి లేఖ రాసింది నువ్వే కదా. మరి ఇన్ని పచ్చబద్దాలు చెబుతా సార్ సింపుల్గా సూపర్ 6 సభ హిట్ అయిందా ఫట్ అయిందా అంటానికి 3857 బస్సులు పెట్టి జనాలను తరలించి మీరు కానీ రాకపోతే 200 రూపాయలు ఫైన్ వేస్తాం, మీకు పథకాలు ఆపుతామంటే సభ హిట్ అప్ లాప మీరే చెప్పండి సింపుల్గా. ఎవరు చెప్పారు రాకపోతే? ఎందుకని వచ్చినాయి కదా, దండోరా వేసినాయి అన్ని. దండోరా వేసి రావాలి మీటింగ్లు కానీ చెప్పినవి వచ్చినాయి. 3857 బస్సులు ఎందుకండి? మరి సూపర్ హిట్ విధంగా తీసుకుంటే అనంతపురంలో ఉన్నటువంటి ఆ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు ఆ పక్క నియోజకవర్గాల్లో 4-5 నియోజకవర్గాలు కలిపితే జనాలు వచ్చేస్తారు కదా. మరి నిజంగా నీ పథకాలు అందుకుంటే ఇన్ని బస్సులు పెట్టి తరలించాల్సినటువంటి లెక్క ప్రకారం ఒక నియోజకవర్గం చాలు మొత్తం. అంతే కదా సార్. 2 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తుంటే జనాలు ఎందుకు వెళ్ళిపోతారు? ఆయన చెప్పే మాటలకి 2 చేతులు జేబులో పెట్టుకొని పరిగెత్తుతున్నారు. కొంతమంది బడీ వైన్స్ కి, కొంతమంది గుడి వైన్స్ కి. ఏంది ఆ మాటలు వింటే మరి పిచ్చకి ఏమెక్కి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని అలవాటే, అన్ని నేనే చేశా, అంతా నేనే కట్టా, హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు, ఏది హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో నేనే పెట్టా అంటాడు, రింగ్ రోడ్డు నేనే వేసానంటాడు, ఎయిర్పోర్ట్ నేనే కట్టా అంటాడు. అట్లానే మీరు చూసుకుంటే ఇక చాలా ఉన్నాయి సార్ వెరైటీగా. అది వరన్నం, తెలంగాణ వాళ్ళకి వరన్నం అంటాడు నేనే నేర్పించా అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు, ఐటీ నేనే కనిపెట్టా అంటాడు. సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయం భువనేశ్వర్ గారు స్టార్ట్ చేశారంటే, లేకపోతే సంక్రాంతికి ఊరు వెళ్ళాలని ఏ తెలుగు వాళ్ళకి తెలియదు అంట. తల్లికి వందనం లోకేష్ కనిపెట్టాడని చెప్పాడు మన ఈ మధ్య. అవును, అట్లానే ఇప్పుడు మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు తెచ్చాడు అన్నాడు. మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారికి అన్నీ నేనే చేసి అంతా నేనే అనేటటువంటి ఏదైనా ఆ భ్రాంతిలో అలా బతికేస్తున్నాడేమో, లేకపోతే ఉండదని ఏమన్నా డాక్టర్లు అలా నువ్వు భ్రమలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నీకు కష్టం అని చెప్పాడు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టా అని చెప్పాడు, మీకు గుర్తుందో లేదు? నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అన్నాడు. సో ఇట్లాంటివన్నీ చూస్తే ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా లేడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఓ ముఖ్యమంత్రి నిజంగా 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అంటే గౌరవంగా అందరూ కూడా ఒక పెద్ద వ్యక్తిగా గౌరవించే విధంగా ఉండాలి. రోజుకి ఇలా కమీడియన్ లాగా సముద్రానికి సీలలు కొట్టి నేనే కాదండి, సముద్రానికి సీలలను కొట్టి నేనే తుఫాన్ ఆపాను, లేదంటే అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించమని చెప్పాను, నేను ఇప్పుడు ఐటీని నేను కనిపెట్టా, ఏఐ టెక్నాలజీ నేనే కనిపెట్టా, అసలు అమెరికాలో ఇంగ్లీష్ నేర్చుకున్నారు, వీళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికాలో ఉన్నారంటే నేనే కారణం, సత్యనాథ్ మైక్రోసాఫ్ట్ CEO చేసింది నేనే. అవును, ఇవన్నీ చెబుతా ఉంటే ఏమనిపించింది? మీకేమనిపించింది? కామెడీగా అనిపించింది? దాన్ని నమ్మేవాళ్ళు లేరా? సీరియస్గా నమ్మేవాళ్ళు లేరా? సీరియస్గా నమ్మితే వాళ్ళందరూ అక్కడ సీరియస్గా చేతులు కట్టుకొని కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని చప్పట్లు కొట్టేవాళ్ళు కదా. 2 చేతులు జేబులో పెట్టుకుని ఎందుకు పారిపోతారు? తెలుగుదేశం వాళ్ళే పారిపోతున్నారు. ఇంకా నాకు అర్థమయ్యేది ఉందండి, అనంతపురంలో తెలుగుదేశం వాళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ తెస్తే వాళ్ళు ఈ పాటికి ఉంటుంది సార్. ఒక్క మెడికల్ కాలేజ్ గడితే అసలు ఈ పాటికి భూమండలం బద్దలయ్యేటట్టు అలా ప్రచారం ఉండేది కదా. ఎందుకంటే మామూలుగానే ఒక గోడ కడితేనే చంద్రబాబు నాయుడు గారు ఎట్ట పబ్లిసిటీ ఇచ్చుకుంటారో మీకు తెలుసు. దానికి వెళ్ళి అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చి, సో ఇట్లాంటివన్నీ ఆ కియాని ఇప్పుడు కూడా చెబుతున్నారు కదా. అదే ఈయన ప్రతిభలో వచ్చింది కాదు, ఆయన కూడా ఇప్పటికీ చెబుతానే ఉన్నారు కదా దాని మీద. ఏది ఆయన టర్మ్ లో వచ్చిందని అంటే అదే ఇట్లాంటిది ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుంటే ఈ పాటికి మొత్తం అక్కడికి వెళ్ళి బాత్రూమ్ల దగ్గర కూడా ఫోటోలు దిగి పెట్టేవాళ్ళు. ఏది మెడికల్ కాలేజ్ బాత్రూమ్ కూడా మేమే తెచ్చామని చెప్పి. సో అట్లా ఉండేది వాళ్ళ ప్రచారం. రైట్.